అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు ఐగుప్తు దేశంలో జరిగాయి. కానీ వారికి విడుదల దొరకలేదు. 10 తెగుళ్ళు వచ్చాయి, అయినా వారికి విడుదల కలగలేదు. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. సూచక్రియలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. ఈ యొక్క ఐగుప్తు దేశం అంతా కూడా ఈ తెగుళ్ళ చేత క్షీణించిపోయింది. అయినా మీకు విడుదల ఫరో యొద్ద నుంచి కలుగలేదు. ఫరో యొద్ద నుంచి మీకు విడుదల కలగలేదు. కాబట్టి ఈ రాత్రికి మీరు ఒక గొర్రెపిల్లను వధించండి. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకొని, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మొదట మీ వాకిళ్లలో, మీ గుమ్మాలలో మొదట ప్రోక్షించండి. మీ గుమ్మాలలో, వాకిళ్లలో ఆ పస్కా బలైనటువంటి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించండి. ఆ రక్తాన్ని ఎవరైతే ప్రోక్షించుకుంటారో, ఎవరి గుమ్మాలలో అయితే, ఎవరి వాకిళ్లలో అయితే ఆ రక్తము ప్రోక్షించబడుతుందో వారికి నిశ్చయముగా ఐగుప్తు దేశంలో నుంచి విడుదల కలుగుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. వారికి విడుదల కలుగుతుంది. ఈ రాత్రి ఫరో ఎవరో కాదు, ఈ లోకంలో ఉన్న అధికారి అయిన సాతానుడు. ఐగుప్తు దేశం ఎవరో కాదు, ఈ లోకములో ఉన్న నటన, లోకపు ఆశలు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఈ రాత్రి నిబంధన చేయబడి యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన నీవు, నేను ఈ రాత్రి ఒక నిజమైన విడుదల నీ కుటుంబానికి, ఒక నిజమైన విడుదల నీ వ్యక్తిగత జీవితానికి, ఒక నిజమైన విడుదల నీ ఆత్మ సంబంధమైన జీవితానికి కలగాలి అని అనుకుంటే, అద్భుతాలు జరిగితే కొన్ని విడుదల కావు, సూచక్రియలు జరిగితే కొన్ని విడుదల కావు, కొన్ని సందర్భాలలో కొన్ని మహత్కార్యాలు జరిగితే, some mesmerism are doing that in your ministry, but it shall not redemption from your life. నీ జీవితం నుంచి విడుదల కలగదు. నీకు విడుదల కలగాలంటే ఒక పస్కా బలి కావాలి. ఆ పస్కా బలి యొక్క రక్తాన్ని నీ వాకిళ్ళ ఎదుట, నీ గుమ్మాల ఎదుట నువ్వు ఎప్పుడైతే ఆ రక్తాన్ని ప్రోక్షించి ఒక నిబంధన గుర్తుగా మారుస్తావో నీకు నిశ్చయముగా విడుదల కలుగుతుందని ఆ రాత్రి ఇశ్రాయేలుతో చెప్పినట్టే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సూటిగా చెప్తున్నాడు. నీతో నాతో సూటిగా చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ రక్తాన్ని ప్రోక్షించుకున్న వెంటనే ఆ రాత్రి సంహారపు దూత ఐగుప్తు దేశంలోకి దిగిందట. ఐగుప్తు దేశంలోకి దిగగానే ఐగుప్తు దేశంలో తొలుచూలు అనేటువంటి ప్రతి వ్యక్తి కూడా అలాగే పురుగులు రాలి చచ్చిపోతున్నారు. పురుగులు రాలి చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఐగుప్తు దేశం అంతా కూడా, ఒక ప్రాంతం కాదు, మళ్ళీ చెప్తున్నా, ఐగుప్తు దేశం అంతా కూడా ఓ భయంకరమైనటువంటి సంహారపు దూత చేతిలో చనిపోతున్న సమయం అది. కానీ ఇశ్రాయేలీలు మాత్రం గోషాను దేశంలో ఉన్నప్పుడు వారి భూభాగంలో కానీ, వారి ఇళ్లలో నుంచి కానీ, వారి వాకిళ్లలో నుంచి కానీ ఒక్క ఇశ్రాయేలు కూడా చనిపోలేదు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఒక్క ఇశ్రాయేలు కూడా చనిపోలేదు. వారి వాకిళ్లలో యేసుక్రీస్తు ప్రభు యొక్క నిబంధన రక్తము వారి గుమ్మాలలో ఉన్నది. సంహారపు దూత ఆ రక్తాన్ని చూసిన వెంటనే ఆ గుమ్మము దాటి అవతలికి వెళ్ళిపోయింది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చాలా సూటిగా మాట్లాడాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఎక్కడ చేరి వింటున్నా ఈ వాక్యం నీ హృదయం లోతులోకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారు అప్పటి వరకు విడుదల కానటువంటి వారికి ఆ ఒక్క రాత్రిలోనే వారికి విడుదల కలగడానికి కారణం 400 సంవత్సరాల బానిసత్వంలో నుంచి ఒక్కసారిగా వాళ్ళు బయటికి రావడానికి కారణం, ఆ రాత్రి 10 అద్భుతాలు జరిగిన వారికి విడుదల కలగక ఆ రాత్రి పస్కా బలి యొక్క రక్తం చేతనే విడుదల కలగడానికి కారణం, ఒకే ఒక కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పస్కా బలిగా వారికి నిబంధనగా మారాడు కనుకనే ఆ రాత్రి వారికి విడుదల కలిగింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రాత్రి దేవుని ఉద్దేశము నీ కుటుంబానికి విడుదల ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ఎంతటి బానిసత్వంలో ఉన్నావో, ఎంతటి చెరగలిగిన అనుభవంలో ఉన్నావో, ఎంత బందీగా మార్చబడి మనుషుల మధ్యలో నీవు బయటకు రాలేకుండా చాలాసార్లు నీ జీవితం అంతా కూడా బానిసత్వంగా ముగించబడుతుందో, వాటందరి మధ్యలో ఈ రాత్రి నా యేసుక్రీస్తు ప్రభు నీకు విడుదల దయచేయబోతున్నాడు. ఆమేన్. విడుదల దయచేయబోతున్నాడు. గమనించండి, కత్తి పట్టలేదు, యుద్ధము చేయలేదు, ఈటి విసరలేదు, డాలు పట్టలేదు,
కానీ ఫరో సైన్యాన్ని ఆ రక్తము మాత్రమే ఎర్ర సముద్రంలో సీసం వలె ముంచివేసి వారిని సురక్షితంగా కానాను వైపుకు నడిపించింది. ఆమేన్. వారు యుద్ధం చేయలేదు, ఒక్క ఐగుప్తుడు బతకలేదు. ఆమేన్. వారి కత్తి పట్టలేదు, ఒక్క శూరుడు కూడా మిగలలేదు. వారు కనీసం ఈటి కూడా విసరలేదు, ఒక్క ఐగుప్తుడు కూడా ఆ సముద్రంలో నుంచి బయటకు రాలేకపోయాడు. ఇంతటి అద్భుతం జరగడానికి ఒకే ఒక కారణం, వారి వాకిళ్లలో నిబంధన రక్తమైనటువంటి యేసయ్య రక్తం లేదా పస్కాబలి రక్తము వారి వాకిళ్లలో ఉన్నది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో నీకు విడుదల కలగలేకపోవడానికి, నీ ఇంట్లో ఉన్న పరిస్థితుల్లోంచి నువ్వు బయట పడలేకపోవడానికి, నీ ఇంట్లో జరుగుతున్నటువంటి ప్రతి విధమైన అనర్థాల నుంచి నువ్వు బయటకు రాలేకపోవడానికి ఒక నిబంధన అయినటువంటి యేసయ్య రక్తము నీ వాకిల్లో లేదు. నీ వ్యక్తిగత జీవితంలో కనబడడం లేదు. పైపైన యేసయ్య యేసయ్య అంటున్నావు కానీ అంతరంగంలో నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు నిన్ను సంపూర్తిగా కడిగి శుద్ధీకరించాడనటువంటి కృతనిశ్చయత నీ కలగట్లేదు. రక్షించబడ్డావనంటే రక్షించబడ్డామని కానీ రక్షించబడి ఉంటే ఇంకా ఎందుకు నీ జీవితంలో చీకటి నిలిచి ఉన్నది? నువ్వు రక్షించబడింది వాస్తవమైతే ఇంకా ఎందుకు ఐగుప్తు ఆశలు నిన్ను లోకంలోనికి లాగివేస్తున్నాయి? నువ్వు రక్షించబడి మారు మనసు పొందింది వాస్తవమైతే ఇంకా ఎందుకు నువ్వు వాగ్దానం వైపు చూడకుండా వాగ్దాన దేశం వైపు తెలుసు నీవు ఇంకా నువ్వు లోకం వైపు ప్రయాణం చేస్తున్నావంటే నీ గురి తప్పింది. నా సహోదరుడా, నా సహోదరి, నీ గురి తప్పింది. నీ గురి తప్పింది. ఇప్పుడు చదవండి నాతో పాటు హెస్కేల్ గ్రంథం. అందరూ 45వ అధ్యాయం 19వ వచనం. 45వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యాజకుడు, ఒకరికి మైక్ ఇవ్వండి అన్నయ్య, ఒకరికి మైక్ ఇచ్చి సహాయం చేయండి, లేదా అబ్రహాం అన్నొచ్చి మైక్ తీసుకుని కొంచెం చూడన్నా. ఎట్లనగా యాజకుడు పాప పరిహారార్థ బలి పశురక్తము కొంచెము తీసి మందిరపు ద్వారబంధముల మీద బలిపీఠము చూరు 4 మూలల మీద లోపటి ఆవరణపు వాకిట ద్వారబంధముల మీద ప్రోక్షింపవలెను అని రాయబడింది. అక్కడ ఒక మాట ఉంది, వాకిట ద్వారబంధముల మీద రక్తమును ప్రోక్షించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు వాకిళ్లలో కావాల్సింది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం యొక్క ప్రోక్షణ కావాలి. అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఒకటి రాయబడింది, మందిరము ద్వారబంధముల మీదను అని రాయబడింది. నీ పరిచర్యల్లో చాలాసార్లు అభివృద్ధిని చూడలేకపోవడానికి, నీ పరిచర్యలో దేవుడు ఆశించినంత ప్రణాళిక నీ జీవితంలో జరగలేకపోవడానికి, దేవుడు ఆశించినటువంటి ప్రత్యక్షత నీ జీవితంలో కలగలేకపోవడానికి, దేవుడు కోరుకున్నటువంటి విభిన్నమైనటువంటి కోణంలో నీ పరిచర్య నడవలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ ప్రోక్షించబడిన రక్తము నీ పరిచర్యలో ఎక్కడో నిలిచి ఉన్నది, ఎక్కడో ఆగి ఉన్నది. ఆ రక్తము నీకు అనగా నీ యొక్క బలహీనతల మధ్యలో ఒక ఎడబాటుగా నిలబడి ఉన్నది. మందిరపు ద్వారబంధముల మీద, పరిచర్యల మీద, నీ దర్శనం మీద, నీ వ్యక్తిగత జీవితం మీద కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఉండాలి. వాకిట ద్వారబంధముల మీద ఆ రక్తాన్ని ప్రోక్షించాలట. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, బిడ్డ, నీ ఇంట్లో అన్నీ ఉన్నాయి, నీ హృదయం అనే ఈ యొక్క ద్వారబంధముల దగ్గర లేదా ఈ వాకిళ్ళ దగ్గర యేసయ్య రక్తం లేకపోతే నీకు విడుదల కలగదు. నువ్వు రక్షణ గురించినటువంటి సరైన అవగాహన లేకపోతే ఈ రాత్రి నీకు విడుదల కలగదు. నీ పాపాన్ని నువ్వు సంపూర్తిగా ఒప్పుకొని విడిచిపెట్టకుండా, మారు మనసు పొందకుండా, మాటికి మారిపోతున్న మనసు కలిగి ఉంటే ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాప స్థితిలోకి రావాలి. ఈ రాత్రి పైన భక్తిని కాదు దేవుడు కోరుకునేది. ఈ రాత్రి అంతరంగంలో దేవుడు నీ నుండి ఒక ప్రత్యేకతను, ఒక పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. కొట్టండి చప్పట్లుగా ఇంకా గట్టిగా. మనుషులందరూ టెక్నాలజీ వైపు పరిగెడుతున్నారు. అదేంటో కానీ నాకు అర్థం కాదు. సేవకులు కూడా టెక్నాలజీ వైపు పరిగెడుతున్నారు. కమ్యూనికేషన్ ఇంపార్టెంటే, టెక్నాలజీ ఇంపార్టెంటే, నేను కాదంటలేదు. కానీ ఎంత టెక్నాలజీ ఉన్నా నీ జీవితంలో దేవుని మాట ద్వారబంధముల మీద ఆ రక్తం ఉన్నట్టే, వాకిటి దగ్గర రక్తం ఉన్నట్టే నీ అంతరంగంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత ప్రోక్షించబడకపోతే నీ పరిచర్యలో అభివృద్ధి చూడలేవు, నీ కుటుంబంలో అభివృద్ధి చూడలేవు, నీ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధిని చూడలేవు. దేవుడు కోరుకున్నంత ప్రణాళిక నీ జీవితంలో జరగకుండా ఆగిపోతుంది. ఇన్ని ఆటంకాల కారణం ఏంటంటే నీ యొక్క హృదయమైనటువంటి ఆ వాకిలి దగ్గర యేసయ్య రక్తము, నిబంధన రక్తము లేదు. ఇశ్రాయేలీయులు 450 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికారు, కానీ ఒక్కరోజు కూడా వారికి ఆలోచన కలగలేదు ఒక రక్తము ద్వారా విడుదల కలుగుతుందని. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా.
ఒక రక్తము ద్వారా ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఈ ప్రాంతంలోని అనేకమైన ప్రజలకు ఈ రాత్రి విడుదల దయచేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి బలహీనతల నుంచి ప్రజలు బయటకు రాబోతున్నారు. తాగుబోతు స్థానం నుంచి బయటకు రాబోతున్నారు. భయంకరమైన చీకటి బంధకాల నుంచి బయటకు రాబోతున్నారు. అనేక మంది చీకటి రహస్య జీవితాల నుంచి బయటకు రాబోతున్నారు. ఇంకా ద్వంద్వర్థాలు కలిగినటువంటి మానసికమైన పరిస్థితుల నుంచి మనుషులు బయటకు రావాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగుమయమైన దేవుడు. ఆయన గుణాతిశయాలు ప్రచురించడానికి చీకట్లో నుంచి నువ్వు బయటకు రమ్మని దేవుని వాక్యం చెప్తుంటే ఇంకా నువ్వు చీకట్లో కూర్చుంటావా? ఇంకెన్ని వర్తమానాలు కావాలి నీకు? నీకెంతమంది బోధించాలి? ఎంతమంది నిన్ను మరలా మూల పాఠాలకు వెళ్ళి నిన్ను హెచ్చరిస్తూ రావాలి? నీ వాకిట కావాల్సింది ఈరోజు యేసయ్య రక్తము ద్వారే నువ్వు సురక్షితము కలిగి ఉండగలవు. యేసయ్య రక్తము ద్వారే జయ జీవితాన్ని పొంది ఉండగలవు. ఆ రక్తము ప్రోక్షించబడినందువల్లే ఆ వాకిట్లో నుంచి దేవుని యొక్క విడుదల ఇశ్రాయేలు కలిగినట్టే ఈ రాత్రి నిశ్చయముగా మనందరికీ గొప్ప విడుదల దేవుడు దయచేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్. ఒక రోజున దేవదూతలు ఉన్నట్టుగుండి దిగారు. ఉన్నట్టుగుండి ముగ్గురు దేవదూతలు దిగారు. దేవదూతలు దిగుంటే అక్కడ అబ్రాము కూర్చొని ఉన్నాడు. అబ్రహాము కాదు, అబ్రాము కూర్చొని ఉన్నాడు. అబ్రాము కూర్చొని ఉంటే అతని జీవితం అబ్రాముగానే ఉంది. ఆ ముగ్గురు దేవదూతలు ఒక్కసారిగా అక్కడికి వచ్చారు. అక్కడ రాగానే అబ్రాము చూశాడు. ఆ దేవదూతలు ఎందుకు వచ్చారో అబ్రాముకు అర్థమైపోయింది. పరిస్థితి చాలా తారుమారుగా ఉంది. ఇక రేపో మాపో ఆ సొదొమ గొమొర్రా మీదకు అగ్ని వడగండ్ల వాన కురవబోతుంది. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కాబోతున్నాయి. ఈ విషయమై హెచ్చరించడానికి ఆ ముగ్గురు మనుషులు అబ్రాము ఉన్నటువంటి చోటుకు వచ్చారు. ఇప్పుడు అబ్రాము ఎక్కడ కూర్చున్నాడంటే అందరూ ఒకసారి చదవండి. అందరూ ఒకసారి బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. మీరు వాక్యం ఎంతగా తీయగలిగితే అంతగా దేవుడితో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాము ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడ్డాడు. ఇప్పుడు నేను చదువుతున్నాను చూడమ్మా, 2వ వచనం. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉన్నారు. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి నమస్కారం చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. గుడారపు వాకిటి దగ్గర నిలబడి ఉన్నాడు. రెండవది, నీ వాకిట్లో దేవుని దూతలు నిన్ను ఎదుర్కోబోతున్నారు. దేవుడు నీకు మరుగు చేయకుండా ఏదీ దాచడు. దేవుడు నీకు చెప్పకుండా ఏదీ చేయడు. స్మిత్ విగిల్స్వర్త్ గారు గొప్ప దైవజనుడు. మనకంటే ఇంకా చాలా చాలా అడ్వాన్స్ లేని కాలంలో వాళ్ళు పరిచర్య చేశారు. 16వ శతాబ్దంలో ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఒకరోజు ఇలాగనే వేదిక మీద వాక్యం చెప్తుంటే ఒక చిన్న ట్రంకాలు వచ్చింది. ఆ రోజుల్లో ట్రంకాలు ఉండేటివి. ఆ ట్రంకాల్లో పేపర్ తీసుకొచ్చి స్మిత్ విగిల్స్వర్త్ గారికి ఇచ్చారు. ఇస్తే స్మిత్ విగిల్స్వర్త్ గారు ఆ పేపర్ను చూసిన వెంటనే, నీ భార్య చనిపోయింది, నువ్వు వెంటనే ఇంటికి రావాలి అని ఆ ట్రంకాల మీద ఉంది. వెంటనే స్మిత్ విగిల్స్వర్త్ గారు వెళ్ళలేదు. మెసేజ్ చెప్పడం ప్రారంభించాడు. ప్రజలందరికీ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దాదాపు ఆ రాత్రంతా మీటింగ్ గ్రౌండ్లోనే ఉన్నాడు. ఉదయాన్న తిరిగి వెళ్తుంటే అందరూ అనుకున్నారు ఏమనంటే, ఈయనకి భార్య మీద ప్రేమ లేదండి, ఈయనకి భార్య మీద ప్రేమ లేదు. ప్రేమ ఉంటే భార్య చనిపోయిన వెంటనే అక్కడికక్కడికే పరిగెత్తుకొని గుండెలు బాదుకుంటూ వెళ్ళేవాడు. ఇతను వెళ్ళలేదు అని చాలామంది విమర్శించేవాళ్ళు, చాలామంది అపార్థం చేసుకునేవాళ్ళు అతన్ని మాట్లాడడం ప్రారంభించారు. స్మిత్ విగిల్స్వర్త్ గారు ఇవన్నీ ఏవి లెక్క చేయకుండా నేరుగా ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ భార్యను కింద ఒక బల్ల మీద పడుకోబెట్టున్నారు. అప్పటికే దాదాపు చనిపోయి 12 గంటలు అయ్యింది. 12 గంటలు, ఎందుకంటే గడిచిన రాత్రి చనిపోయింది. ఈయన ఉదయం వెళ్ళాడు. వెళ్ళగానే అందరూ ఏడుస్తున్నారు. స్మిత్ విగిల్స్వర్త్ వారి దగ్గర అందరూ ఏడుస్తుంటే స్మిత్ విగిల్స్వర్త్ వారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నేను ఒక్కసారి ప్రార్థన చేస్తాను, మీరందరూ పక్కకి వెళ్ళండి అన్న. మనమైతే ఏమనుకుంటాం అన్నయ్య, ఏంటి భార్య చచ్చిపోయి ఉంటే ఈయన అందరిని వెళ్ళిపోమంటున్నాడు, ఏంటి ఇదికేమైనా పిచ్చి పట్టిందా అని అన్నాడు. కానీ స్మిత్ విగిల్స్వర్త్ గారు మోకరించి ఒక్క ప్రార్థన చేశాడట. ప్రభువా, నాకు చెప్పకుండా నా భార్యను నువ్వెందుకు తీసుకెళ్ళావు? నేను నీతో ఒక నిబంధన చేశాను కదా,
నీతో నేను ఒక సత్య నిబంధన చేశాను కదా, ఐ కమ్నెంట్ విత్ యూ లోడ్. నాకు తెలియకుండా, అబ్రహాముకు తెలియకుండా ఏదైనా నేను దాచేదనా అని మీరు వాక్యం చెప్పారు కదా. నేను కూడా అలాగే ప్రార్థన చేసుకునేవాడిని. నాకు తెలియకుండా నా పిల్లలకు కానీ, కుటుంబానికి కానీ, భార్యకి కానీ ఏమీ జరగకూడదని నీ సన్నిధిలో అడిగాను కదా. మరి నా భార్య ఎందుకు చనిపోయింది, నాకెందుకు మీరు చెప్పలేదు అని ఏడుస్తూ ఉన్నాడు. దాదాపు 10 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాలు అయిపోయింది. ప్రజలందరూ అనుకుంటున్నారు, స్మిత్ నీ భార్య చనిపోయి ఇప్పుడు దాదాపు 12 గంటలు కావస్తుంది, ఇక నువ్వు పైకి లే, త్వరగా సమాధి కార్యక్రమాలు జరగాలి, త్వరగా సమాధి కార్యక్రమాలు జరగాలి, నువ్వు పైకి లేచి అలా వెళ్ళి కుర్చీలో కూర్చో అని అంటుంటే ఈ దైవజనుడు మోకాల మీద నుంచి పైకి లేలేదు, ఏడుస్తున్నాడు, ఆత్మలో మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. సరిగ్గా అర్ధగంట తర్వాత నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి భార్య ఆ బల్ల మీద నుంచి లేచలాగా కూర్చునింది. లేచలాగా కూర్చునింది. ప్రజలందరూ భయపడిపోయారు. ఏంటి ఆశ్చర్యము, ఏంటి ఆశ్చర్యం అని అంటే వాళ్ళ భార్య ఒక మాట చెప్పింది, అయ్యా నేను పరలోకానికి వెళ్ళాను స్మిత్, నేను పరలోకానికి వెళ్ళాను, అక్కడ నేను గుమ్మంలో దాటుకుని లోపలికి వెళ్ళాను, అక్కడ ఒక దేవదూత నన్ను తీసుకుని వెళ్ళి నాకు నిర్ణయించబడిన ఒక స్థలం చూపిస్తూ ఉంది. నేను ఆ యొక్క విస్తారమైనటువంటి ఆ పచ్చిక మైదానాలను, హిమము కంటే తెల్లగా ఉన్నటువంటి ఆ పర్వతాలలో నేను సంచరిస్తుంటే నా ఆనందానికి అవధులు లేవు. నేను ఈ యొక్క దేహంతో లేను, అక్షయ దేహంతో ఉన్నాను. కాబట్టి నేను అక్కడ ఎంతో అమర్త్యతను ధరించుకుంటున్నట్టుగా నేను అమర్త్యత కలిగిన దేహంతో అక్కడ నేను సంచరిస్తున్నాను. ఆ సమయంలో పరలోకంలో నుంచి ఒక శబ్దం వినపడుతుంది, యేసయ్యా నా భార్యని తిరిగి వెనక్కి పంపించు, లార్డ్ ప్లీజ్ సెండ్ టు మై వైఫ్, లార్డ్ సెండ్ టు మై వైఫ్, నా భార్యని తిరిగి పంపించు, నా భార్యని తిరిగి పంపించు అన్న ఒక శబ్దము పరలోకమంతా ప్రతిధ్వనించింది. అర్ధగంట సేపు పరలోకంలో ఆ శబ్దం వినపడుతూనే ఉన్నది. ఈ లోపల సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఒక దేవదూతకు చెప్పాడట, ఇదిగో ఈ యొక్క సహోదరుని తీసుకొని నేరుగా ఆ సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళండి అనగానే ఆ సింహాసనం పక్కన కుడివైపున యేసుక్రీస్తు ప్రభువారు కూర్చొని ఉన్నారు. హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువారు కూర్చొని ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడికి చెప్పారట, కుమారుడా కింద భూలోకంలో స్మిత్ అయినటువంటి ఒక దైవజనుడు తన భార్యను మీరు అనుమతి లేకుండా తీసుకొచ్చారట, ఆమెను తిరిగి పంపమని రోధిస్తున్నాడు, మనం ఏం చేద్దాం అని అడిగినప్పుడు కుమారుడు అన్నాడట ఒక మాట, ఒక్క నిమిషం ఆగండని అనుమతి అడగక మునిపే తండ్రి చెప్పాడంట, కుమారుడా సమస్త అధికారము నీకు అనుగ్రహించబడినది, తిరిగి ఆమెను పంపించు అన్నాడట. కొట్టు చప్పట్లు గట్టిగా. సమస్త అధికారం నీకు అనుగ్రహించబడినది కుమారుడా, నువ్వు విజయుడువు, నువ్వు తిరిగి ఆమెను భూలోకానికి పంపించనగానే ఆమె చెప్తుంది, నేను అప్పుడు కిందకు వచ్చానయ్యా, రాగానే మీరందరూ నా చుట్టూ ఉండడం నేను చూచాను, పరలోకంలో ఇది జరిగింది అని చెప్పింది. అప్పుడు స్మిత్ ఒక మాట అన్నాడట, ప్రభువా నా భార్యని తిరిగి వెనక్కి పంపించడానికి నీకు మహిమ, కానీ నా ప్రార్థన మనవి ఏంటంటే నువ్వు ఏదైనా చేయదలిచినప్పుడు నాకు ముందుగా చెప్పు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నేను ఒక ప్రత్యేకమైన కోణం లేక మలుచునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా, ఒక ప్రత్యేకమైన కోణం లేక మలుచునుగాక. నీ ఇంట్లో నీ పసిబిడ్డ మొదలుకొని, నీ భార్య మొదలుకొని, నీ పిల్లలు మొదలుకొని ఈ రాత్రి నీ అనుమతి లేకుండా ఏది జరగకుండా యోబు 1:10 ప్రకారంగా ఇక నువ్వు దేవుని కంచె నీ కుటుంబానికి వేస్తావు. ఈరోజు కొట్టు చప్పట్లు గట్టిగా, దేవుని కంచె నీ కుటుంబానికి వేస్తావు, దేవుని కాపుదల నీ పిల్లల చుట్టూ ఉంటుంది. ఇప్పుడు ఆ ముగ్గురు మనుషులు ఆ దేవదూతలు వెంటనే వచ్చి అబ్రహాము దగ్గరకు వచ్చి చూడగానే అబ్రహాము ఆ మమ్మిల దగ్గర వాకిటి దగ్గర నిలబడి ఉన్నాడు. 18వ అధ్యాయం 2వ వచనంలో వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు అని రాయబడింది. ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో నేను పరిశుద్ధాత్మతో నింపబడి చెప్తున్నా, నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళే లోపల దేవదూతలు నిన్ను ఎదుర్కొని నీ మనమని దేవుడు ఆలకించి నిన్ను దీవించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవదూతలను ఎదుర్కోబోతున్నారు. ఇప్పుడు అబ్రహాము ఆ దేవదూతలు చూడగానే పరిగెత్తుకుంటూ వారిని ఎదుర్కొని పరిగెత్తి నేల మట్టుకు వంగి నమస్కారం చేసి వారిని ఇంట్లోకి ఆహ్వానించాడండి. ఈ వాకిట్లో దేవదూతలు నీతో మాట్లాడడానికి రాబోతున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటి వాకిట్లేమో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత ప్రతి సంహారపు దూత నిన్ను దాటిపోతుంది. రెండవ వాకిట్లో దేవుని యొక్క ప్రత్యక్షత లేదా దేవుని యొక్క నిబంధన, అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క అమూల్యమైన విడుదల నీ కుటుంబానికి కలిగే రోజు ఆసన్నమైంది. ఆ దేవదూతలకు లోపలికి రాగానే ఈ దైవజనుడు భోజనం ఏర్పాటు చేశాడు. ఆ ఇంట్లో ఎన్నో కొదువులు ఉన్నాయి.
ఒక కొదువు కాదు, 2 కొదులు కాదు. షారాకి 90 సంవత్సరాలు, అబ్రహాముకు 100 సంవత్సరాలు, పిల్లలు లేరు, ఏలియాజరు నా వారసుడు అనుకుంటున్నారు. ఇన్ని సందిగ్ధాలలో దేవుడు ఒక మాట మాట్లాడాడు, వచ్చే ఏట నీ ఒడిలో ఒక చక్కనైన మగపిల్లవాడు ఉండబోతున్నాడు. ఆమేన్. ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకొకసారి ఆమేన్ చెప్పండి. నేను ఒక రోజు నాకు ఆ ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాం, ఊడిజర్ల అనే ప్రాంతానికి. ఆ రోజు నా దైవ సేవకులు ఇక్కడ రోజ్ కలర్ షర్ట్, పింక్ కలర్ షర్ట్ ఇచ్చినటువంటి యోహాన్ పాస్టర్ గారు నాతో పాటు వచ్చారు. ఒక ఇద్దరు భార్య భర్తలు ఆ మీటింగ్కి వచ్చి ఏడుస్తున్నారు. ఏంటమ్మా ఏం జరిగిందనంటే, అయ్యా నాకు 8 నెలల గర్భం, నాకు ఓవర్ బ్లీడింగ్ అయిపోయి డిజార్డర్ అయిపోయింది. డాక్టర్లు అన్నారు, డిఎన్సీ చేశారు, లోపల ఆ రకరకాల గడ్డలు ఉన్నాయని చెప్పారు. ఇంకెన్నటికి నువ్వు గర్భం దాల్చమని చెప్పారు. 8 నెలలు, ఇంకొక నెల ఆగుంటే నేను 12 బిడ్డను చూసుండేవాడిని. నా భార్య తట్టుకోలేకపోయింది, రక్తహీనత ఎక్కువైపోయింది, అనారోగ్యం గురి అయిపోయింది, మా జీవితం క్షీణించిపోయింది. ఇక లేదు అనుకొని మేమిద్దరం ఇక చనిపోదాం అనుకున్నాం. ఎందుకంటే శ్రీమంతం ఎంతో గ్రాండ్గా చేశాం. ఇక దాదాపు 8 నెలలు, ఇంకొక నెలే ఉంది పాస్టర్ గారు. దేవుడు ఉంటే మాకెందుకు ఇది చెయ్యాలి? దేవుడు మా జీవితంలో ఎందుకుంటే ఇలా జరగాలి? దేవుడు ఎందుకు మా జీవితంలో ఈ పరిస్థితి అనుమతించాడని వాళ్ళు ప్రశ్నలు వేస్తుంటే నేను మౌనంగా నిలబడి ఉన్నాను. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, వచ్చే ఏట ఈమె ఒడిలో మగపిల్లవాడు ఉండబోతున్నాడు. ఆమేన్. ఆ తర్వాత వచ్చే ఏట ఈమె ఒడిలో మగపిల్లవాడు ఉండబోతున్నాడు. ఆ తర్వాత వచ్చే ఏట ఈమె ఒడిలో మగపిల్లవాడు ఉండబోతున్నాడు. ఈమెకు ఆడపిల్లలు పుట్టరు. ఈమె ఏడ్చిన ఏడుపుకి నిశ్చయముగా 3 మగపిల్లలు నేను ఈబోతున్నాను, నువ్వు చెప్పు అన్నాడు. ఆమేన్. బింకంలాడే నాలుక దేవుడు కోసిస్తాడు. ఆమె ఏడుస్తూ చెప్తుంది. నేను ఇదే కూటానికి వచ్చినప్పుడు మణిబాబు గారు నా మీద చేయబట్టి ప్రార్థన చేసినప్పుడు నాతో ఒక మాట చెప్పాడు, నీకు దేవుడు 3 మగపిల్లల్ని ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో ఎక్కడైతే నువ్వు మోడు బారిపోయిందో నా జీవితం అనుకున్నావు, ఎక్కడ నా జీవితం ఆశలు అడుగంట అయిపోయినావు, ఎక్కడ నా జీవితం అంతా శూన్యంగా మార్చబడింది అనుకున్నావో, దేవుడికి సమస్తాన్ని నీ జీవితంలో ఆరంభించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ ఆగిపోయింది అనుకుంటున్నావో మరలా పక్కన కై కూడా ఉరుమారు సొలుంగమ్మ, ఒకసారి పక్కన చేయి చెప్పండి. ఈరోజు నా జీవితము తమసన్నా, నేను తెలుగులో చెప్తున్నా, వీళ్ళకి అర్థం కావట్లేదు, ఏం చేద్దామన్నా. నాకు తమిళ్ కొంచెం ఎంత తెలియమ్మా. కై కూడా ఉరుమారు సొలుంగమ్మ, పక్కన చెప్పండి. ఈ రాత్రి, ఇంకా గట్టిగా, ఈ రాత్రి ఎక్కడ నా జీవితము కొదువులతో ఉన్నదో నా ప్రతి కొదువులన్నీ దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్. దేవుడు తీర్చబోతున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లోకి దేవదూతలు వచ్చారు. ఆ ఇంట్లో అన్ని కొదువులు ఉన్నాయి. ఆ కొదువుల మధ్యలో దేవుడు చెప్పిన మాట, నిశ్చయముగా నీకు మగపిల్లడు పుడతాడు. షారా ఆ గుడారం దగ్గర చేరి నవ్వుతుంది. ఎంత నవ్వుతుందంటే, ఎక్కడండి అది దొరుకుతుంది, 90 ఏళ్ళు అండి బాబు నాకు. ఎంతండి ఇంకా 90 ఏళ్ళు. 90 ఏళ్ళు గడగడ వణుకుతుంది. 90 ఏళ్ళు నాకు వయసు. ఈ సమయంలో నేను ఎలాగంటానండి పిల్లని? అసలు మా ఇంట్లో ఆయనకి 100 సంవత్సరాలు, మా ఇద్దరికి 10 years గ్యాప్ ఉంది మ్యారేజ్. మేము పిల్లలుగా అంటామనంటే, నా దేవుని యొక్క వాగ్దానం ఈ రాత్రి నీ జీవితంలో అంతా క్షీణించుకుపోయినా ఈ రాత్రి నువ్వు చిగురించబడబోతున్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నీ జీవితంలో చిగురించబడబోతున్నావు. ఇప్పుడు దాకా నిన్ను గొడ్డుపోతురాలు, ఇప్పుడు దాకా నీకు పిల్లలు లేరు, ఇప్పుడు దాకా నీ జీవితం అంతే అన్నారు. ఈ రాత్రి నా దేవుని వాక్యం చెప్తుంది, నీ జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నూతనమైనటువంటి ప్రణాళిక నీ జీవితంలో జరగబోతుంది. ఈ రాత్రి దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఆమె నవ్వినందుకు దేవుడు ఆమెకు కుమారుడికి పెట్టిన పేరు ఏంటంటే ఇస్సాకు అన్నాడు. ఇస్సాకు అంటే అర్థం ఏంటంటే నవ్వు అని అర్థం. ఆమెన్. ఇప్పుడు ఆ పిల్లడికి ఏమని పెట్టాలి పేరు? తెలుగులో ఇస్సాకు అంటే తెలుగు, ఈ అరామిక్లో, తెలుగులో అయితే నవ్వు, మీకు వచ్చిన ఇంగ్లీష్లో అయితే స్మైల్. ఏం చెప్పండి? స్మైల్, నవ్వు. వాళ్ళ బాబు పేరు ఏం పెట్టారు వాళ్ళు? నవ్వు. తెలుగులో ఏం పెట్టారమ్మా? నవ్వు. మెడికల్ చదివి చూడండి, ఇస్సాకు అనే మాట కింద పుట్టినోట్లో నవ్వు అని రాయబడి ఉంటుంది. ఈ రాత్రి ఎవరెవరెదుటైతే నువ్వు అపహసించబడ్డావో, ఎవరెదుటైతే నువ్వు తృణీకరించబడ్డావో, ఎవరెదుటైతే నువ్వు త్రోయబడ్డావో, ఈ రాత్రి వాకిట్లో నిలబడిన దేవదూత నిన్ను దీవించి నీ కొరతలన్నీ తీర్చి నీ అవమానానికి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి కొట్టు చప్పట్లు గట్టిగా. రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. రెట్టింపు దేవుని యొక్క ఘనతకు నీవు నీ పిల్లల యొక్క పాత్రులు కాబోతున్నారు. భయపడుకో. ఆ వాకిట్లో దేవుని దూతలు అబ్రాము కనబడినట్టే
ఈ రాత్రి దేవుని దూతలు నిలబడే వాకిలిగా నీ ఇల్లు మారిపోవునుగాక. ఆమేన్. నువ్వు పరిచర్యకి వెళ్ళేటప్పుడు నీ వాకిట్లో దేవదూతలు నిలబడి, నాకు చాలా బాగా గుర్తున్న సంఘటన, ఇస్ ఎక్స్ట్రాడనరీ వర్డ్. ఒకసారి గొప్ప దైవజనుడు, ఆయన పేరు రాబర్ట్స్, ఓరల్ రాబర్ట్స్, ఓఎం ఆర్గనైజేషన్కి పెద్ద సంస్థ అధినేత ఆయన. ఓరల్ రాబర్ట్స్, నవీన్ అన్నకు తెలుసు. హైదరాబాద్లో జీడిమెట్ల దగ్గర, అంతేనా, జీడిమెట్ల దగ్గర ఓఎం అంటే ఆపరేషన్ ఆఫ్ ద మొబిలైజ్, గొప్ప దైవజనుడు ఆయన. ఆయన ఒక రోజున యెరూషలేముకి మీటింగ్కి వెళ్ళాడు. యెరూషలేములో సువార్త చెప్పడానికి వెళ్ళాడు. మన యెరూషలేముకి సువార్త చెప్పడానికి వెళ్ళాడు. సువార్త చెప్పడానికి వెళ్తూ ఉంటే దేవదూత ఆ గుమ్మం దగ్గర నిలబడిందట. రాబర్ట్స్, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అంటే, నేను మీటింగ్ వెళ్ళాలి అని అంటుంటే, నో, ఈరోజు అక్కడ మీటింగ్ జరగదు, క్యాన్సిల్ అవుతుంది. మరి ఏం చేయమంటావు నన్ను? నువ్వు నేరుగా కారు తీసుకొని నీ రోడ్డుకి చివరగా వెళ్ళు, ఆ చివరి వైపున నువ్వు నిలబడి ఒక కుప్పతొట్టు దగ్గర నిలబడి దేవుని వాక్యం చెప్పు అన్నారట. ఓరల్ రాబర్ట్స్ అప్పటికే ప్రపంచంలో మంచి గుర్తింపు పొందినటువంటి దైవజనుడు ఆయన. మనమైతే ఏమంటాం అన్నయ్య, తమసన్న, మనమైతే ఏమంటామన్నా, భలే వాళ్ళండి బాబోయ్, ఇంత పెద్ద సభను, ఇంత పెద్ద వేదికను వదిలిపెట్టుకొని ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఆ వీధి మలుపులో వెళ్ళి ఆ కుప్పతొట్టు దగ్గర నిలబడి వాక్యం ఎవరికి చెప్పాలి, నేను ఎవరికి బోధించాలి అన్న దైవజనుడు ప్రశ్నించలేదు. హల్లెలూయా. మనమైతే ప్రశ్నల వర్షం కురిపిస్తాం. అందుకే రూపించబడిన వానితో వాదించు వానికి శ్రమ. ఆయన పరమ కుమ్మరి తన ఇష్టమైన పాత్రగా నిన్ను నన్ను చేయగలడు. కొన్ని కూజాలేమో నీళ్ల కోసం చేస్తాడు, కొన్ని కూజాలేమో మట్టి కుండలుగా చేస్తాడు, కొన్ని కూజాలేమో అంతఃపురం కొరకు చేస్తాడు, కొన్ని కూజాలేమో ఆ వాకిట్లో లేదా ఆ శ్మశానం దగ్గర పగలగొట్టడానికి తయారు చేస్తాడు. ఆయన చేతిలో ఉన్న పాత్ర ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చేయగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి ఆయన పరమ కుమ్మరి నీ జీవితంలో అద్భుతాలు చేయడానికే ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఓరల్ రాబర్ట్స్ గారు ఆ మీటింగ్ బయలుదేరదామంటే వెంటనే ఒక ఫోన్ కాల్ వచ్చిందంటే, ఏమనంటే, ఓరల్ రాబర్ట్స్, నువ్వు మీటింగ్కి రావాల్సిన అవసరం లేదు, ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయిందంటే, అక్కడ ప్రజలు ఆ పక్కన ఉంటే లెబనోన్ అనే ప్రాంతంలో ఉన్నవాళ్ళు బాంబులు ఇస్తారట, అందుకోసమని మీటింగ్ క్యాన్సిల్ చేశారు అన్నారు. ఇతను హోటల్ గదిలో కూర్చొని ఉంటే అనుకుంటున్నాడు, కనీసం ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయినా అక్కడికి వెళ్ళి ఆ మైదానం నిలబడన్నా ప్రార్థన చేద్దామని మళ్ళీ షూట్ వేసుకొని బయలుదేరుతుంటే దేవదూత మళ్ళీ వాకిట్లో నిలబడి ఉన్నది. వేర్ ఆర్ యు గో, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అన్నది. ఓరల్ రాబర్ట్స్ అన్నారు, నేను అర్జెంట్కి వెళ్ళాలి, మీటింగ్ క్యాన్సిల్ అయింది. కనున్నారు ఏడుస్తుంటాడు, నేను వెళ్ళి ఓదార్చాలి అని అంటుంటే, నేను నీతో చెప్పింది చెయ్యి, నువ్వు కారు ఎక్కి ఆ వీధి చివరిలోకి వెళ్ళు, ఆ కుప్పతట్ట దగ్గర వాక్యం చెప్పు అన్నాడు. నేను ఒక సెమినార్కి వెళ్తే ఆ సెమినార్లో ఓరల్ రాబర్ట్స్ గారు చెప్పిన సాక్ష్యం నేను చెవులారా విన్నా. ఓరల్ రాబర్ట్స్ గారు నేరుగా వెళ్ళి దేవదూత మాటకి ఇంకా విధేయత చూపించి వెంటనే ఆ వీధి చివరికి వెళ్ళాడు. అక్కడ ఎవరు మనుషులు లేరు. ఆ వీధి చివరిలో దేవదూత చెప్పినట్టు ఒక కుప్పతొట్టు ఉంది. ఆ కుప్పతొట్టు దగ్గర నిలబడ్డాడు. వెంటనే వాక్యం చెప్పడం ప్రారంభించారు. ఒక్క వ్యక్తి కూడా లేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు లేరు. ఎక్కువ మైక్ లేదు, మానిటర్ లేదు, స్పీకర్లు లేవు. ప్రతాప్, నీకు ఒక అద్భుతం చెప్తా. థామస్ అన్న పాడితే నిజంగానే పరలోకం దిగొచ్చేస్తుంది, మాకు తెలుసు. ఆయన పాడుతుంటే నిజంగానే ఆయన ఒక మాట అన్నాడు, ఏమనంటే, నా పాదములు నీ గుమ్మముల దగ్గర యెరూషలేమా నిలిచి ఉన్నాయి అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. మన పాదాలు ఎక్కడ నిలబడాలంటే ఆయన గుమ్మం, ఆయన వాకిట్లో నిలబడాలి. ఇప్పుడు ఆ వాకిట్లో దేవదూత ఓరల్ రాబర్ట్స్ ఎదుర్కొని దేవదూత చెప్పినట్టే వెళ్ళాడు. ఆ కుప్పతొట్టు దగ్గర నిలబడ్డాడు. కుప్పటి దగ్గర నిలబడగానే వాక్యం చెప్పమంటే ఓరల్ రాబర్ట్స్ గారు వాక్యం చెప్పడం ప్రారంభించి, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచండి, ఆయనే రక్షకుడు, ఆయనే నిజ దేవుడని సువార్త 15 నిమిషాలు వాక్యం చెప్పాడు. ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. హల్లెలూయా. ఎవరికి చెప్పారో ఈయనకు అర్థం కాలేదు. చెప్పమన్నాడు, చెప్పేశాడు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయండి బిడ్డ, ఆయన చెప్పింది నువ్వు చేస్తే శూన్యంలో దేవుడు నీ కోసం సమస్తాన్ని చేసి చూపిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన చెప్పింది, వాట్ యు స్పీక్ విత్ యూ, జస్ట్ యు డూ ఇట్ ఫర్ ద లార్డ్, లార్డ్ షల్ బి డూ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ యూ. ఏది దేవుడు నీతో చెప్తాడు అది నువ్వు చెయ్యి. ఆయన చెప్పింది నువ్వు చేస్తే కొన్ని సందర్భాలు నీ కంటికి కనబడకపోవచ్చు, కానీ కనబడిన ఆశీర్వాదాన్ని దేవుడు నీ కోసం ఎత్తిపెట్టుంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. కనబడిన ఆశీర్వాదాన్ని దేవుడు నీ కోసం అట్టిపెట్టుంటాడు. కనబడిన ఆశీర్వాదాన్ని దేవుడు నీ పిల్లల కోసం సిద్ధపరిచి ఉంటాడు. అందుకే తాను ప్రేమించే వారికి ఆయన ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. ఈ రాత్రి నీ హృదయానికి అనేక సార్లు గోచరం కాకపోవచ్చు, కానీ దేవుని ప్రేమిస్తున్న నీకు దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచి ఆశీర్వదించబోతున్నాడు ఈ రాత్రి. ఆమేన్ చెప్పండి గట్టిగా.
ఓరల్ రాబర్ట్స్ గారు 15 నిమిషాలు వాక్యం చెప్పి తిరిగి మళ్ళా బైబిల్ తీసుకొని వెనక్కి వెళ్తూ ఉంటే ఆ అపార్ట్మెంట్లో నుంచి ఒక శబ్దం వినపడుతుంది. అయ్యా పాస్టర్ గారు ఆగండి, పాస్టర్ గారు ఆగండి అని ఒక ఎలుగెత్తిన ఒక శబ్దం, ఒక దుఃఖంతో కూడినటువంటి ఒక శబ్దం అరుస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి చెయ్యెత్తి ఇలా చూపుతూ నేను వస్తున్నాను ఆగండి, నేను వస్తున్నాను ఆగండి అనగానే ఓరల్ రాబర్ట్స్ గారు అలాగే నిలబడిపోయారు. వెంటనే ఆ వ్యక్తి భార్య, వాళ్ళ 4 పిల్లలు అందరూ వచ్చి ఓరల్ రాబర్ట్స్ గారి దగ్గర వచ్చి చెప్పారు, అయ్యా ఈరోజు మేము సూసైడ్ చేసుకుందామని విషాన్ని దగ్గర పెట్టుకొని అన్నంలో అన్ని కలుపుకున్నాం. మా రోటీలలో విషాన్ని కలుపుకున్నాం, తర్వాత మా స్వీట్లలో విషాన్ని పోసుకున్నాం. ఇక కొద్దిసేపటికి మేము పిల్లలు చనిపోవాలి. ఎందుకంటే నేను ఒక పెట్రోల్ బావుల్లో పనిచేసే వ్యక్తిని, ఉన్నట్టుకుండా నా ఉద్యోగం కోల్పోయింది. ఇక నేను ఏ రీతిగా అప్పులు కట్టగలను, ఏ రీతిగా నా కుటుంబాన్ని పోషించుకోగలను, నా పిల్లలు ఇంకా ఏమైపోతారని భయపడిపోయి చనిపోదాం అనుకున్నాను. అంతకంటే ఎక్కువగా నేను చేస్తున్న ఫ్యాక్టరీలో ఒక నష్టం జరిగింది, ఆ నష్టం అంతా నేనే కారణమని నన్ను జైలుకి పంపిస్తారని భయపడి ఇక నేను చచ్చిపోవడం పరువుకు మంచిదనుకొని చచ్చిపోదాం అనుకున్నాను. ఇక మేమందరం ఈ విషయం దాగే సమయానికి ఒక స్వరం వినబడింది, యేసుక్రీస్తు ప్రభువు ఈ రాత్రి నీకు విశ్రాంతినివ్వబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు నీకు నెమ్మదినివ్వబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడని ఒక స్వరం మా వైపు నుంచి వినబడింది. ఆ స్వరం ఏమిటా అని మేము మా కిటికీలు తెరిచి చూస్తే నువ్వు ఒక్కడివే నిలబడి ఆ కుప్పతొట్టు దగ్గర విలపించి వాక్యం చెప్తుంటే ప్రతి మాట మా గుండెని చీల్చేశాయి. మేము మారు మనసు పొంది మేము ఇప్పుడు బాప్తీసం తీసుకుంటామన్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా, మేము మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటాము. ఆ 4 వ్యక్తులకి, ఆ 4 పిల్లలు, వాళ్ళిద్దరు మొత్తం 6 మందికి ఓరల్ రాబర్ట్స్ గారు ఆ రోజు మీటింగ్ క్యాన్సిల్ అయితే వాళ్ళ 6 మందికి బాప్తీసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పంట, వాకిట్లో ఎదుర్కొన్న దేవదూత ఈ రాత్రి నీ కోసం కూడా ఎదురు చూస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా, వాకిట్లో ఎదురు చూసిన ఆ దేవదూత ఈ రాత్రి నీ కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు అబ్రహాం కొరకు ఎదురు చూసింది ఆ వాకిల్లో. ఆ దేవదూత చెప్పింది, ఇక నువ్వు భయపడద్దు, నీ కొడుకు పుడతాడు, నీ కొడుకు పేరు ఇక నవ్వు. ఆమెన్. నీ కొడుకు పేరు ఏం పేరు చెప్పాలి గట్టిగా, స్మైల్ ప్లీజ్. నీ కొడుకు పేరు ఏం పేరు? ఇక భయపడద్దు బిడ్డ. వచ్చే సంవత్సరము అబ్రహాం జీవితంలో ఆశీర్వాదం జరిగింది. ఆ పిల్లవాడిని దేవుడు ఆకాశపు నక్షత్రాల వల్లే విస్తరింపజేశాడు, ఇసుక రేణువుల వల్లే విస్తరింపజేశాడు. ఈ రాత్రి నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఒక దేవదూత నీ వాకిట్లో నిన్ను ఎదుర్కొని నీ ప్రతి సమస్యకి రాత్రి పరిష్కారం దయచేయబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. మొదటి వాకిట్లో యేసయ్య రక్తం ఉండాలి, రెండవ వాకిల్లో దేవదూతను ఎదుర్కోవడానికి నిలిచి ఉంటారు. మూడవది చూద్దాం దయచేసి, నాతో పాటు చూడండి, నాతో పాటు దయచేసి. అన్నయ్య ఆర్కెస్ట్రా ప్లే చేసి అన్నయ్యలు పైకి రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ అన్న, జస్ట్ ఇన్ఫార్మ్ టు జర్మియా సార్. థ్యాంక్ యూ జీసస్. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. కొంచెం వాటర్ ఇవ్వండి అన్న. అన్న కొంచెం గట్టిగా చదువు, కొంచెం వాల్యూమ్ పెట్టన్నా. చదువు చల్లి. నీ మార్గము దానికి దూరము చేసుకొనుము, నీ మార్గం దానికి దూరంగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. ఏంటమ్మా బిడ్డ? దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకు, దాని ఇంట వాకిటి దగ్గరకు వెళ్ళకు, ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళకు. సంసోను మహాబలవంతుడు. ఎంతటి బలవంతుడు అంటే దాదాపు 16 మంది న్యాయాధిపతులు ఉంటే ఆ 16 మంది న్యాయాధిపతులు గొప్ప న్యాయాధిపతి. కానీ అతన్ని కనబడనీయకుండా చేసింది ఎవరంటే ఒకే ఒక దెలీలా. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు బలవంతుడివే, నువ్వు మంచి అభిషేకం కలిగిన వ్యక్తివే, నువ్వు మంచి బలాఢ్యుడివే, కానీ నిన్ను కనబడనీయకుండా ఏదో పాపం నిన్ను ఏలుతుంది. నిన్ను దాచేయడానికి, నిన్ను కనబడనీయకుండా, నిన్ను పతనావస్థ తీసుకెళ్ళడానికి ఒక రహస్యమైన పాపం ఏదో నిన్ను వెంబడిస్తున్నది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది అక్కడ, ఆ జార స్త్రీ ఉన్న చోటికి నీవు అనగా ఆ ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకు. ఇప్పుడు వాకిట్లో ఏముందంటే వ్యభిచారంతో కూడిన పాపం ఉంది, అసహ్యంతో కూడిన పాపం ఉంది.
జీవితంలో ఎవరు కూడా తలంచిన అది అసహ్యమనబడే పాపం ఒకటి నీ వాకిట్లో ఉంది బిడ్డ. రహస్యమైనది ఏదో నీ జీవితంలో జరుగుతుంది, ఏదో దేవునికి కనుమరుగైంది అనుకుంటున్నావు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కంటిని నిర్మించిన వాడు కానుకుంటున్నా, చెవిని నిర్మించిన వాడు వినకుండా రాయబడింది. నా దేవునికి రాత్రి నీ హృదయ స్థితి తెలుసు, నీ బాహ్య స్థితి తెలుసు, నీ అంతర్స్థితి తెలుసు, నీ లోపల జీవితం తెలుసు, నీ బయట జీవితం కూడా దేవునికి తెలుసు. ఆమేన్. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది 139 దావీదు కీర్తన 2వ వచనంలో, నేను కూర్చుంట లేచి ఉండుట నీకు తెలుసును, నా తలంపులు పుట్టక మునిపే నువ్వు నా తలంపులు గ్రహించుచున్నావు. ఈ రాత్రి యేసయ్యకి నీ తలంపులన్నీ తెలుసు. నువ్వు అర్ధగంట తర్వాత ఎవరికి ఫోన్ చేస్తావు కూడా యేసయ్యకి తెలుసు. అర్ధగంట తర్వాత ఎవరికి SMS పెడతావు కూడా తెలుసు. సంసోను జీవితంలోకి ఆ దెలీలా రావడానికి కారణం ఏంటంటే, ఆ బలవంతుడు బలహీనుడుగా మార్చబడి సంకెళ్ళ చేత కట్టబడి నట్ట నడువున ఫిలిస్తీన్ల మధ్యలో చచ్చిపోయాడండి. అతడు చనిపోవడానికి కారణం ఏంటంటే ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక రహస్యమైన పాపం. ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. The God is speaking to you especially in this night and through this message. The God is speaking to you especially through your heart. నీ హృదయాన్ని దేవుని యొక్క వాక్యం వైపు తిప్పు. ఈ రాత్రి ఆ జరస్త్రీ కూర్చున్న చోటికి, ఆ వాకిటి దగ్గరకు వెళ్ళకో. వాకిట్లో జారస్త్రీ కూర్చోడుంది బిడ్డ. అది ఇసుకమైన లాలన మాటల చేత నిన్ను వెనక్కి లాగేస్తుంది. నీ ప్రార్థనా జీవితాన్ని, నీ పరిశుద్ధతను, నీ నీతిని, నీ దైవికమైన భక్తిని నువ్వు సంపాదించుకునే ప్రతి విధమైనటువంటి ప్రార్థనా శిఖరాలన్నిటిని కూడా ఒక్క క్షణంలో కూల్చివేస్తుంది. సంసోనికి కళ్ళు ఊడబెరికేదాకా అర్థం కాలేదు. ఈ రాత్రి దేవుని వాక్యం నీతో చెప్తుంది, వాకిట్లో ఏముంది? రహస్యమైన పాపము దాచి ఉండదు. ఈ రాత్రి నీ వాకిట్లో ఏం దాచుకొని వచ్చావు? నీ హృదయమైన వాకిట్లో ఏదో ఒక పాపం నేను ఏలుతుంది, ఏదో ఒక పాపం నేను ఏలుతుంది. నా 2 చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యం అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడై ఆయన రాకడ గురించి ఆలస్యం చేస్తున్నాడు. ఈ రాత్రి ఎందుకు దేవుని రాకడ ఇంకా ఆలస్యం అవుతుందో తెలుసా? ఇంకా దేవుని యొక్క రాకడ రాకుండా ఎందుకు ఇంకా నిలిచి ఉందో తెలుసా? ఈ రాత్రి నీ జీవితంలో మారు మనసు పొందుతావని. ఆ రహస్యమైన పాపమేదో, చేదైన పాపమేదో, దేవునికి వ్యతిరేకంగా నీ అంతరంగంలో నాటబడి ఉన్న ఒక రహస్యమైన పాపం ఈ రాత్రి పెకిలించబడాలి. అది పెకిలించబడకుండా, ప్రక్షాళన చేయబడకుండా నువ్వు పరిశుద్ధతలోకి వెళ్ళలేవు. You have to the only destination in your life. It is the ultimate of the goal, only holiness. పరిశుద్ధత లేకుండా నువ్వు ఏమీ చూడలేవు. అందుకే నేను ఆరాధిస్తున్న దేవుడు ఈ రాత్రి పరిశుద్ధుడై ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధమైన దేవుడి రాత్రి నీ హృదయ వాకిట్లో నిలబడి, బిడ్డ నీ లోపల జారస్త్రీ ఉందిరా, నీ లోపల చెడు ఉందిరా, నీ లోపల దెలీలా ఉందిరా, నీ లోపల ఎక్కడో రహస్యంగా దాచబడిన పాపం ఏదో నిన్ను ఏలుతుంది. చాలా రోజులుగా అది నేను ఏలుతుంది కదూ. ఆ పాపము ఆ మనుషుణ్ణి ఏలినందువల్ల ఆ వాకిట్లో ఉన్న పాపం, వాకిట్లో ఉన్న రహస్యమైన జీవితం సంసోను ఏ రీతిగా అయితే చంపేసిందో, ఈ రాత్రి నా ప్రియమైన సహోదరుడు సహోదరి, నిన్ను చంపక ముందే నీ వాకిట్లో ఉన్న ఆ రహస్య పాపాన్ని ఈ రాత్రి యేసయ్య రక్తంతో కడిగి వేసుకోవాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ రహస్య పాపాన్ని యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడిగి వేసుకోవాలి. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది, అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. ఈ రాత్రి యేసయ్య రక్తం ఇక్కడ నిలబడి ఉన్నది. నీ జీవితంలో ఏది రహస్యంగా నిన్ను పరిపాలిస్తుందో, ఏది నీ వ్యక్తిగత జీవితాన్ని ఇంకా ఏది నీ జీవితంలో ఇంకా పాపము నిన్ను పరిశుద్ధతలో రాకుండా ఆటంకపరుస్తుందో, ఈ రాత్రి నీ జీవితంలో ప్రతి విధమైన రహస్య జీవితం యేసు రక్తముతో కడగబడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసు రక్తముతో కడగబడాలి, యేసు రక్తముతో కడగబడాలి, యేసు రక్తముతో కడగబడాలి. వాకిట్లో రహస్య పాపం. అదే కదా నీ పిల్లలకి నీకు అన్నం లేకుండా చేసింది. అదే కదా నీకు నీ భార్యకు మనశ్శాంతి లేకుండా చేసింది. అదే కదా నీకు నీ పిల్లలకి సమాధానం లేకుండా కోర్టు చుట్టూ, పోలీసుల చుట్టూ తిరిగేటట్టు చేసింది. వదిలిపెట్టు. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, బిడ్డ, నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు యేసయ్యా.
యేసయ్యా నా నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటున్నాడు బిడ్డ. ఆ దాచబడిన చిన్న పాపం, ఆ దాచబడిన రహస్య జీవితం, నీ వాక్యంలో పొంచి ఉన్న రహస్య జీవితాన్ని ఈ రాత్రి నువ్వు ప్రక్షాళన చేయాలి. కొట్టు కొట్టు చప్పట్లు కొట్టు. ఈ రాత్రి యేసయ్య రక్తం ఇక్కడ ఉన్నది. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశయించి పోనీకయ్యా, నా ఆశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నా ఆశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా 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 యేసయ్యా. నా యేసయ్య రక్తం ఈ రాత్రి నీ రహస్య జీవితంలో ప్రతి చేదైన వేరును తొలగించబోతుంది. థ్యాంక్ యూ లార్డ్. నీచమైన కార్యాలెన్నో నిర్భయంగా చేశానయ్యా, స్వచ్ఛమైన రక్తాన్నిచ్చి శుద్ధి చేసినావయ్యా. యేసయ్యా ఎన్నో నీచమైన కార్యాలయ్యా, నీచమైన కార్యాలెన్నో నిర్భయంగా చేశానయ్యా, స్వచ్ఛమైన రక్తాన్నిచ్చి శుద్ధి చేసినావయ్యా. బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా, బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా. నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉండయ్యా, నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉండయ్యా. అనంత జ్ఞాని యేసయ్యా యేసయ్యా. ఈ రాత్రి యేసయ్య రక్తం నీ ప్రతి రహస్య జీవితాన్ని పరిశోధించి 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 నేను పరిశుద్ధిని చేయడానికే ఈ ఆఖరి రోజు కూటంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీతో మాట్లాడుతున్నాడు. వాకిట్లో రహస్యమైన పాపము దాచబడింది. అందుకే మత్తయి సువార్తలో నా తండ్రి చేత నాటబడని ప్రతి మొక్క పిగిలింపబడవలని రాయబడింది. ఈ రాత్రి దేవుని చేత కాకుండా నువ్వు నాటుకున్నవేవో కొన్ని నీ హృదయంలో ఉన్నాయి. దేవుడు నాటి నువ్వు కావవి, దేవుడు నాటి నువ్వు కావు. దేవుడు నాటనివి ఏవో నీ కుటుంబంలో వచ్చి కొన్ని పాతుకుపోయాయి. ఆ పాతుకుపోయినవేవో ఈ రాత్రి నీకు బాగా అర్థమైంది. నీ వాకిట్లో ఏమున్నదో నీకు అర్థమైంది. నీ వాకిట్లో ఏది నీ పిల్లలకు అన్నం లేకుండా నిన్ను అనేక సార్లు అవమానాలకు నిందలకు గురి చేసిందో, అనేక సార్లు 10 మందిలో నేను ఒక నేరస్తుడిగా దోషిగా నిలబెట్టిందో, అదేదో నీకు మాత్రమే తెలుసు. ప్రభు అంటున్నాడు అక్కడ ఏమని తెలుసా? వాకిట్లో జార స్త్రీ ఉండగా
దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళొద్దని చెప్తుంటే నువ్వెందుకు వెళ్తావు బిడ్డ? ఈ రాత్రి నీ పాదాలు దాని ఇంటి నుండి వెనక్కి రావాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. దాని ఇంటి నుండి ఈరోజు నీ మనసులో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా భర్త ఇక నా మాట వినాలి. ఆమెను చెప్పండి గట్టిగా. నా భార్య ఇక నా మాట వినాలి. నా పిల్లలు, నేను నీ కొరకే ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అని నువ్వు చెప్పాలి. 4వది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆదికాండం 4వ అధ్యాయంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో పెద్దవాడు కోపం ఎక్కువయ్యి చిన్నవాడి బలి అంగీకరించినందువల్ల పెద్దవాడు బలముగా రాయితో మోది తమ్ముడైన హేబెల్ని చంపేశాడు. చంపేసి ఏమీ తెలియనట్టుగా ఉన్నాడు. షయాన్ బాబు రావాలి. వెరీ షయాన్ ఈజ్ నాట్ దే బట్ వేర్ యూ కమ్ టు హియర్. కయ్యూను ఏమీ తెలియనట్టుగా అటు ఇటు తిరుగుతున్నాడు. అటు ఇటు తిరుగుతుంటే బలిపీఠం మీద అగ్ని ఆరిపోయింది. తమ్ముడు బలినేమో దేవుడు అంగీకరించాడని తమ్ముడిని చంపేశాడు. ఇప్పుడు తమ్ముడు పడిపోయి కింద రక్తమంతా కూడా భూమి మీద ఒలికించబడి మొరపెడుతుంది. హేబేలు యొక్క రక్తం అంట మొరపెట్టిందట. హేబేలు యొక్క రక్తము మొరపెట్టిందట. మొర అనే మాటకు ద మ్యాన్ సే దట్ వన్ వర్డ్ యాజ్ ఎ ఫైనల్. ఒక మనిషి గురగుర ప్రాణం పోయేటప్పుడు చివరగా పలికే మాటనే మొర అంటారు. మొర అంటే ఒక మనుషుడు ఆఖరిసారిగా వేసేటువంటి ఒక గావు కేక, దాన్ని మొర అంటారు. ఇప్పుడు హేబేలు రక్తము భూమి మీద ఒలికించబడింది. సృష్టి యావత్తులో మొదటి హత్యది. ఎవరు చూడక ముందుగానే అన్న స్వయస్థాలతో తమ్ముడిని చంపేశాడు. ఇప్పుడు తమ్ముడు చచ్చిపోయి అక్కడ పడున్నాడు. బాగా గమనించాలి. ఒకే తల్లికి పుట్టినటువంటి బిడ్డలు. సంఘము ఒకటే, తల్లి అంటే సంఘము ఒకటే. ఆ సంఘములో మొదటివాడేమో కయ్యూను లాగున్నాడు తమసన్న, రెండో వాడేమో హేబేల్ లాగున్నాడు. సంఘములేమో నీకు కయ్యూను స్వభావం పోవట్లేదు. సంఘంలేమో నీ కయ్యూను స్వభావం పోవట్లేదు. పాస్టర్ గారు, నేను వాళ్ళ ఇంటికి మాత్రం నేను రాను చెప్పట్లేదా? అందరిళ్ళకి వస్తాను నేను, వాళ్ళకి మాత్రం నన్ను తీసుకెళ్ళొద్దు. ఎందుకు రమ్మని అంటాడు. జెర్మియా గారికి దేవుడు ఇచ్చిన గొప్ప మనసు ఏంటంటే నన్నే కంట్రోల్ చేస్తాడు. నన్నే కంట్రోల్ చేస్తాడు. ఏ తెలియని రుణాల బంధం నాకు తెలియదు, కానీ దేవుణ్ణి ఒకటే అడుగుతా, ప్రభువా నా ఊపిరి ఉన్నంత వరకు ఈ మనుషుడితో పాటు ఉంచు. మా పితరులు చేశారు ఒక నిజమైన పరిచర్య. ఆ పరిచర్య అంత్య దినాల్లో చేయడానికి మమ్మల్ని నీకోసం ఒక సాక్షి సమూహంగా భద్రపరచు ప్రభు అని ప్రార్థన చేస్తుంటా. ఒక సాక్షి సమూహంగా భద్రపరచు. ఈ రాత్రి సంఘం ఒకటే, తల్లి ఒకటే, తండ్రి ఒక్కడే, కానీ ఆ ఇంట్లో ఉన్న బిడ్డలు వేరువేరుగా ఉంటున్నారు. ఈ రాత్రి సంఘం కూడా వేరువేరు స్వభావం కలిగిన మనుషులు ఉన్నారు. కొంతమంది ఏమో కయ్యూను స్వభావం కలిగి ఉన్నారు, మరికొంతమంది ఏమో హేబేలు స్వభావం కలిగి గాయపరచబడిన వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి గాయపరచబడిన వాళ్ళు ఏది మొరపెట్టినా దేవుడు వింటాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీకు అద్భుతమైన మాట చెప్తాను. ఎవరు అబ్రహాం అన్న ఒకసారి వస్తావా? నువ్వైతే ఫాస్ట్గా రాగలవు. ఎవరైనా నిన్ను తృణీకరించారంటే దాన్ని బట్టి నువ్వు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు అబ్రహాం అని ఉన్నాడు. అబ్రహామును నేను తృణీకరించాను. నేను కాదండి బాబోయ్, నువ్వు తృణీకరించావు. అబ్రహామును దూరంగా నెట్టేస్తున్నారు. విసర్జించబడ్డాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, ఒంటరివాడు అయిపోయాడు, వేదన పడ్డాడు, అందరికీ దూరం అయిపోయి ఒంటరిగా నిలబడ్డాడు. దూరపరిచిన వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. అబ్రహాం కథ అయిపోయింది, అబ్రహాం జీవితం ఇంక లేదు, అబ్రహాం ఒంటరోడైపోయాడు, అబ్రహాం బ్రతికింకంతే, అబ్రహాం జీవితం అంతే, అబ్రహాం పరిస్థితికి అంతే అందరూ అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడట. కోటు చెప్పలేదు. వారిలో ఒంటరైన వాడు
ఈ రాత్రి ఒంటరి వాడు 1000 మందిగా దేవుడు మార్చగలడు. నీ సేవలో నువ్వు ఒంటరి వాడు అయిపోయినావేమో, దేవుడు నీ సంఘాన్ని 1000 మందిగా చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. 1000 మందిగా దేవుడు నీ సంఘాన్ని మార్చబోతున్నాడు. 1000 మందిగా నీ పిల్లలు నీ సంఘాన్ని విస్తృతపరచబోతున్నాడు. మొదటి ఆరాధన జరిపించబోతున్నావు, 2వ ఆరాధన జరిపించబోతున్నావు, 3వ ఆరాధన జరిపించబోతున్నావు. నువ్వు ఒంటరి కాదు. ఈ రాత్రి ఓడిపోయిన జీవితాలు నా యేసయ్య కావాలి, ఒంటరిగా ఉన్న జీవితాలు యేసయ్య కావాలి. నాకెవరు బ్యాక్ సపోర్ట్ లేరనుకునే వాళ్ళు దేవునికి కావాలి, నాకెవరు స్పాన్సర్ లేరనుకునే వాళ్ళు దేవునికి కావాలి, నాకెవరు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అనే వాళ్ళు దేవునికి కావాలి. మనుషులందరూ అనుకుంటున్నారు ఈ మనుషుని మేము బయటకు నెట్టేశాం అని అనుకుంటుంటే, ఈ మనుషుడు వెళ్ళి దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఆమేన్. మనుషుడు వెళ్ళి ఎవరి పాదాలు పట్టుకున్నాడు అండి? దేవుని పాదాలు వెళ్ళి పట్టుకుంటే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి అతనిని యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో వారి కన్నుల ఎదుట ఆయన వారిని గొప్ప చేయడం ప్రారంభించాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవుడి రాత్రి గొప్ప చేయాలనుకుంటున్నాడు బిడ్డ. ఎక్కడ నువ్వు ఒంటరి వాడు అయిపోయావో అక్కడ నువ్వు గొప్పవాడుగా మారుదువుగాక. చెప్పండి, పక్కన చెప్పి కై కూడా ఉరుబారు సొలుంగబ్బా, కై కూడా ఉరుమ సొలుంగ. ఈ రాత్రి నేను ఒంటరి వాడిని, నేను 1000 మందిగా మారబోతున్నాను. ఇంకా గట్టిగా చెప్పాలి, నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి జీవితమే, నేను దేవుడు 1000 మందిగా చేయబోతున్నాడు. నన్ను అందరూ విసర్జించారు, ఈ రాత్రి దేవుడు నాకు దొరికాడు. ఆమేన్. ఇప్పుడు మనుషుడు ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకున్నాడో దేవుడు అతనికి దగ్గరయ్యి అతన్ని ఆశీర్వదించి హెచ్చించి ఘనపరిచి నడిపిస్తూ ఉంటే అందరూ అనుకున్నారంట, అరే ఒకప్పుడు ఈ మనుషుల్ని తృణీకరించి అసహించుకునే వ్యక్తి ఇంత గొప్పవాడేపడానికి కారణం ఏంటో చెప్పనా? ఎప్పుడైతే నువ్వు 10 మందిలో ఒక మనిషిని తిరస్కరిస్తున్నావో అప్పుడే ఆ మనుషుడు ఆ సెకండ్లోనే ధన్యుడైపోయాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అప్పుడే ఆ మనుషుడు ఆ సెకండ్లో ధన్యుడైపోయాడు. ఎందుకంటే నీ అంతటి నువ్వే వాడిని దేవుని చేతిలో పెడుతున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. నువ్వు ఎవరినైనా తిట్టావంటే నువ్వు తిట్టినందుకు నువ్వు గొప్పదానం అయిపోలేదు బ్రదరు. నువ్వు తిట్టినందుకు నువ్వు గొప్పవాడు అవ్వలేదు. ఆ తిట్లు తిన్నోడు మాత్రం ఆ రోజు నుంచి గొప్పవాడు అవ్వడానికి నువ్వే సహాయం చేస్తున్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. వాడిని దీవించడానికి నువ్వే సహాయం చేస్తున్నావు, వాడిని దేవునికి దగ్గర చేయడానికి నువ్వే సహాయం చేస్తున్నావు, దేవునికి అనుబంధంగా నడుచుకోవడానికి నీవే వాడికి ఒక సహాయకరమైనటువంటి మార్గాన్ని చూపిస్తున్నావు. ఈ రాత్రి ఇక్కడ ఎంతమంది నెట్టివేయబడి ఇక్కడికి వచ్చారు, ఎంతమంది గ్రామస్తుల మధ్యలో తిరస్కరించబడ్డారు, ఎంతమంది అవమానాల చేత నింపబడ్డారు, ఎంతమంది సేవకులు ఒంటరితనంలో రోధిస్తూ ఏడుస్తున్నారు. నా ప్రభు అంటున్నాడు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో, నేడు వారి కన్నులు క్షమించండి, నేను నిన్ను అనగా థ్యాంక్ యూ లియడ్ హుహాలాబా రీకా రంధ్రలబా. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో, నీవు కన్నీళ్ళు విడిచి నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఈ రాత్రి దేవుడు నీ కన్నీళ్లు చూస్తున్నాడు. భయపడుకో. నీ కన్నీళ్లు దేవునికి మరుగై ఉండలేదు, నీ దుఃఖం దేవునికి మరుగై ఉండలేదు, నీ వేదన దేవునికి మరుగై ఉండలేదు. నువ్వు ఎవరెవరి చేత అయితే నెట్టివేయబడి విసర్జించబడి ఒంటరిగా చేయబడ్డావో ఆ రోజు నుంచే నీకు ఆశీర్వాదం ప్రారంభించబడింది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ రోజు నుంచే నీకు అభివృద్ధి ప్రారంభించబడింది. ఆ రోజు నుంచే దీవెనల వర్షం నీ మీదకి రాబోతుంది. ఆ రోజు నుంచే దేవుని యొక్క సన్నిధి యొక్క శక్తి నీ జీవితంలో రాబోతున్నది. ఇప్పుడు పక్కన వాళ్ళు చెప్పాలి, నన్ను ఎంతగా నెట్టేస్తే అంతగా నేను పైకి వస్తాను. ఆమె చెప్పండి గట్టిగా. చెప్పాలి. నన్ను ఎంతగా నెట్టేస్తే అంతగా నేను ఆశీర్వదించబడతా. నవ్వుతూ చెప్పాలి. నన్ను ఎంతగా నెట్టేస్తే నేను అంతగా ఆశీర్వదించబడతా, నేను ఎంతగా విసర్జించబడితే అంతగా నేను దీవించబడతా. ఆమేన్. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఇది. మీకు అద్భుతం మాట చెప్తా. సముద్రంలో తుఫానులు వచ్చేసింది, భయంకరమైన అలజడి, గాలివాన, చీకటి కమ్మిపోయింది. తెరచాపలేసిన ఇంకా నావు మునిగిపోయేటట్టుకుంది. శిష్యులందరూ కలవరాలతో నింపబడిపోయారు. అందరూ ఎదురుచూపులు చూస్తున్నారు. తుఫాను రేగడానికి తెరచాపలు కూడా చినిగిపోతూ ఉన్నా, ఓడ బద్దలైపోతున్నా, నీళ్ళన్నీ ఆ యొక్క పడవలేకొస్తూ ఉన్నా వాళ్ళు కృంగిపోవడానికి కాదు బిడ్డ, యేసు వారికి సమీపంగా నడిచి పిల్లలారా మీరు భయపడద్దండి, నేను నీకు తోడై ఉన్నానని చెప్పడానికి. కొట్టు చప్పట్లు గట్టిగా. నేను మీకు తోడై ఉన్నాను. ఈ రాత్రి నీ ఒంటరితనంలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. థ్యాంక్ యూ అన్నా. నీ ఒంటరితనంలో దేవుడు తోడై ఉన్నాడు. నీ నిందలో దేవుడు తోడై ఉన్నాడు. నీ నిందలో కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఆమె చెప్పడు గట్టిగా. ఎవరెవరైతే నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్డుబోతులు అన్నావో, యేసుక్రీస్తు నామములో వచ్చే సంవత్సరం సంతత కలిగిన ఇల్లాలుగా నువ్వు మార్చబడుదువుగాక. ఆమె నీ ఒడిలో నిశ్చయముగా పిల్లలుందురుగాక. మన ఊరిలో ఒక అమ్మాయి, థ్యాంక్ యూ జీసస్, ఒక అద్భుతమైన సంఘటన జరిగింది, అది మీకు చెప్పాలి.
నేను ఎర్రబల్లి అంటే నా ప్రాణం, మీకు తెలుసు. ఎందుకంటే నేను ఈ సంఘాన్ని దైవజనుడితో కలిసి పరిచర్య చేస్తున్నా. ఒకరోజు నేను పాస్టర్ గారు జర్మీ అయ్య గారు చెన్నై వెళ్తున్నారు. చెన్నై వెళ్తుంటే నేను కూడా చెన్నై వస్తానండి అన్న. ఎందుకంటే నాకు ఖాళీగా కూర్చొని అన్నం తినడం నాకు చేత కాదు. ఒకరోజు సువార్త చెప్పకుండా అన్నం తింటే ఖాళీ అన్నంలో గాజు పెంకులు కలుపుకొని తింటే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది నాకు. ఆ రోజు నేను చెన్నైకి బయలుదేరుతున్నాను. పాస్టర్ గారు నాకు మధ్యలో ఫోన్ చేసి, పాస్టర్ అమ్మ గారు ఎక్కడున్నారు? ఇంగిరిగిదమ్మా పాస్టర్ అమ్మ, ఇంగిరిగిదా ఏనమ్మా పాస్టర్ అమ్మ ఎక్కడుంది? మహాతల్లి వెనకాల ఉంటుంది. తగ్గింపు, మరి ఏం చేద్దాం? పాస్టర్ గారు కారులో క్షమించే ట్రైన్లో వస్తున్నాడు పినాకినిలో. నేను కూడా పినాకినికి వస్తాను మీతో పాటు అన్నాను. సరే రండి అని అన్నారు. వెంటనే సార్ నాకు జ్వరం ఉంది, నాకు ఏదైనా తీసుకురండి అన్నాడు. అమ్మో దైవజనుడికి జ్వరం ఉంది అని గడగడ వణికిపోతూ ఆ టీ అంగట్లోకి వెళ్ళి ఒక టీ పొట్లం ఒకటి కట్టుకొని, ఒక 2 మాత్రలు తీసుకొని, ఒక శాస్త్రీ బామ్ ఒకటి తీసుకొని సంచిలో పెట్టుకొని ట్రైన్ దగ్గర నిలబడి ఉన్నాను. ట్రైన్ వచ్చింది, ట్రైన్లో ఎక్కాను. ఎక్కగానే పాస్టర్ గారికి టీ పోసిచ్చి మాత్ర వేసి ఆ జనుబామ్ అంతా రాశాను. ఎందుకంటే అంత 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 పరిచయం చేస్తాను నేను ఆయనకి. రాయగానే నేను ప్రార్థన చేసుకుంటున్నా కంపార్ట్మెంట్లో, జనరల్ కంపార్ట్మెంట్లో యూఆర్ కంపార్ట్మెంట్లో కూర్చొని ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడన్నాడు. యు గో అండ్ టాక్ టు విత్ హిమ్ మణిబాబు, జస్ట్ యు గో అండ్ టాక్ టు హిమ్ అని అంటుంటే, ప్రభువా నేను మాట్లాడను అన్న. అక్కడ ఎవరో మాట్లాడుతాను చూడన్నా అన్న మీ మీటింగ్ ఏందన్నా? హలో ప్లీజ్ కంట్రోల్ దెమ్, ప్లీజ్ దేవుని పనిది. దేవుడు నాతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి అబ్బాయితో మాట్లాడండి. వెంటనే నేను అన్నాను, ప్రభువా నేను మాట్లాడను, ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, నేను ఎందుకు మాట్లాడాలంటే, నువ్వు వెళ్ళి మాట్లాడు అని అన్నాడు. నేను వెళ్ళి మాట్లాడాలి, నాకు తెలియని వ్యక్తితో నేను ఏం మాట్లాడగలను, నేను ఏం మాట్లాడాలి ప్రభు అంటే, గో అండ్ టాక్ టు హిమ్ అన్నాడు. అయ్యగారు వినాలి, ట్రైన్ దిగేశాను. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. అందరూ రైల్వే స్టేషన్లో దిగి సెంటర్లో దిగి వెళ్ళిపోయారు. నేను కూడా సెంటర్లో దిగేశాను. నేను కూడా వెళ్ళాను. ఆ రోజు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. వెంటనే నేను ప్రార్థన చేసుకున్నాను ఏకాంతంగా. వెంటనే నేను భోజనం చేస్తున్నాను సిస్టర్ వాళ్ళ ఇంట్లో. భోజనం చేస్తుంటే ఇతనితో మాట్లాడు అని 2వసారి నాతో చెప్పాడు. ఇతనితో మాట్లాడు అని అన్నాడు. వెంటనే నేను ఏంటి ఇన్నిసార్లు ప్రభు నన్ను బలవంతం చేస్తున్నాడని, అబ్బాయి ఇలా రా అన్నా. వచ్చాడు. కూర్చో అన్న. కూర్చున్నాడు. నేను నీ కోసం ప్రార్థన చేయొచ్చా అన్న. చేయండి అన్నాడు. తన కోసం ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, తన జీవితంలో ప్రతి విధమైన దుఃఖాన్ని, కన్నీటి అనుభవాలన్నీ దేవుడు చెప్పాడు. చెప్పగా నా యవనస్తుడు ఎక్కులు బుట్టి ఏడ్చేశాడు. ఏడుస్తూ ఉంటే ఒక మాట చెప్పాను, నువ్వు భయపడకు, నేను చెప్పిన ఒక దగ్గరికి నా స్నేహితుడైనటువంటి జర్మియా గారిని తీసుకుని వెళ్ళు, అక్కడ నీకు మంచి జరుగుతుందని చెప్పాను. ఆమేన్. చెప్పండి ఏం చెప్పాను? నీ జీవితంలో ఏదైతే లోటు అనుకుంటున్నావో ఆ లోటు తీరేటువంటి ఒక సమస్య పరిష్కారం ఉంది. నువ్వు ఎంతోమంది అమ్మాయిలు చూసావు, ఎవరు నీకు దొరకలేదు, దొరికినా నీకు నత్తముక్కుదో, ఎవరు నీకు దొరుకుంటారు. కానీ దేవుని చిత్తంలో ఒక వ్యక్తి ఒక దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళు. చాలు. దేవుని చిత్తంలో ఒక వ్యక్తి ఉంది, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు. నా దగ్గరకు వచ్చి అన్నయ్య ఎవరయ్య అన్నాడు. అరే నీకు వెంటనే చెప్తే నేను ఎందుకు మణిబాబు గారిని అవుతాను రా? నీకు వెంటనే చెప్తే నేను ఎందుకు మణిబాబు గారిని అవుతాను? వారం రోజులు ప్రార్థన చేయి, దేవుడు నీకు చెప్తాడు అని చెప్పి. వారం రోజులు ప్రార్థన అయిన తర్వాత నేను ఫోన్ చేశాను దైవజనులు జర్మియా గారికి. సార్ పలానా దగ్గరికి, కావలిలో పలానా దగ్గరికి మీరు వెళ్ళండి అనగానే ఈ కుర్రోని తీసుకొని అక్కడికి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ ఆ మూల్యాన్ని అలంకరించి కూర్చొని పెట్టున్నారు. చూచిన వెంటనే ఆ అమ్మాయి అబ్బాయిని నచ్చింది. హల్లెలూయా. మీకు అటువైపు నుంచి సాక్ష్యం చెప్పనా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 3 ఆడపిల్లలు ఎక్కడికి పోయిందో దాన్ని వదిలిపెట్టరు. ఎందుకంటే ఏ మీటింగ్ పోయినా, పోట్లూరుకు పోయినా, తర్వాత చిన్నపవన్కి వచ్చిన తర్వాత నేను ఏ ప్రాంతానికి వెళ్ళి ఆడికి వచ్చేసి అన్నయ్య పిల్లలకి ఏదైనా చెయ్యన్నయ్య, పిల్లలకి ఏదైనా చెయ్యన్నయ్య అని అంటే నేను అనేవాడి, అమ్మ నేను పెళ్ళిళ్ళ పాస్టర్ని కాదమ్మా, నేను పెళ్లి సంబంధాలు చూసే పాస్టర్ని కాదు, ఎందుకమ్మా నన్ను అడుగుతున్నావనంటే, లేదన్నయ్య నువ్వు చెప్తే మంచి జరుగుతుందన్నయ్య. కరోనా వచ్చేసింది, నేను తప్పించుకుందాను ప్రభు అనుకున్నా. కరోనా తర్వాత మళ్ళీ మీటింగ్ స్టార్ట్ అయినాయి. ఆ మీటింగ్లో మళ్ళీ ఈ 3 బిడ్డలు తీసుకొని వచ్చింది.
తీసుకొచ్చి, అన్న అప్పుడు నువ్వు మాట ఇచ్చావుగా, ఆ మాట నెరవేర్చని చెప్పింది. అందుకే దావీదు కీర్తన 15:5 రాయబడింది, నీతిమంతుడు ప్రమాణం చేయగా నష్టం వాటిల్ని మాట తప్పడని రాయబడింది. అంటే నేను చెప్పాను, నిశ్చయంగా నీ బిడ్డకి నేను మంచి సంబంధం చూస్తా పోమ్మా అన్న. ఆమేన్. ఆ సంబంధమే అమూల్యం తెచ్చి ఇక్కడ ఇవ్వడం. కోటు చప్పట్లు గట్టిగా. పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి నాతో చెప్పిన మాట ఏంటంటే, అన్నయ్య మా ఇంట్లో 3 ఆడబిడ్డలు, అసలు మగపిల్లలు లేరు, నాకు పుడితే మగపిల్లడు బుట్టలట ప్రార్థన చేయండి. ఇదేంద్ర నాయన ఈ బాధ. సంబంధం చూస్తే చూశాను, నీ భర్తని ఎతకమంటే దేవుడు చెప్తే ఎతికిచ్చాను. అర్థమైందా? చెన్నైలో నాకు ఎవరు తెలియకపోయినా పలానాడు దగ్గరికి వెళ్ళి పలానాలతో మాట్లాడమంటే మాట్లాడాను. అన్నీ బాగున్నాయి, పెళ్లి చేశాను. పెళ్లి చేసి వేదిక దిగి వస్తుంటే, అన్నయ్య అన్నయ్య ఆగన్నయ్య. ఏంటమ్మా అంటే, మగపిల్లడు బుట్టడు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ చెప్పాడు, నిశ్చయముగా నీకు మగపిల్లవాడు పుట్టబోతున్నాడు. ఆమేన్. అయితే నీకు సిజేరియన్ జరుగుతుంది, భయపడకు. నీ పిల్లవాడు 2 కేజీల 75 గ్రాములు ఉంటాడు. బిడ్డ ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ రీతిగా ఆ బిడ్డకు మగపిల్లవాడు పుడితే, వాడికి నామకరణం చేసినప్పుడు, వాడిని తెచ్చి నా చేతిలో పెట్టినప్పుడు ఒక తాకి చూడగలిగిన ఆశీర్వాదాన్ని నేను చూడగలిగాను. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నా యేసై నీతో చెప్తున్నాడు, నా యేసై నీతో చెప్తున్నాడు. నా యేసై, నువ్వు సంఘంలో ఉన్నావు. సంఘంలో కయ్యన్ లాంటి వాళ్ళు ఉన్నారు, హేబేల్ లాంటి ఉన్నారు. హేబేల్ నువ్వు ఎంతగా ద్వేషిస్తావో అంతగా హేబేల్ దేవునికి దగ్గరయ్యాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ఎవరెవరైతే నిన్ను నీ బిడ్డల్ని వేధించారో, ఎవరైతే నిన్ను నీ పిల్లల్ని చాలాసార్లు తప్పుగా మాట్లాడారో, ఎవరైతే నిన్ను చాలాసార్లు తిరస్కరించారో, వారి ఎదుట దేవుడు నిన్ను గొప్పోని చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక పాస్టర్ గారిని, ఊరికి ఒక పాస్టర్ గారు పదే ఇడియట్, నాన్సెన్స్, గెట్ అవుట్ అనేవాడు. ఇప్పుడు ఆయన వచ్చి గుమ్మం దగ్గర నిలబడి, నువ్వు వచ్చి ఆరాధన చేద్దురా అంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు వచ్చి ప్రార్థన చేద్దురా అంటున్నాడు. నువ్వు వచ్చి వాక్యం చెప్దురా అంటున్నాడు. ఏమిటి రైతుల్లో మార్పు అంటే, నువ్వు ఎంత నెట్టివేయబడతావో అంత యేసయ్యకి దగ్గర వెళ్ళిపోతావు. ఆమేన్. ఈ కయ్యనుతో ఒక మాట అన్నాడు, 4వ అధ్యాయం ఆ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. 4వ అధ్యాయం నీవు సత్క్రియ చేసిన 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును గనుక దాని ఎడల నీకు వాంఛ కలుగుతుంది, అది నేను ఏలుతుందని రాయబడింది ఇంగ్లీష్లో. గనుక అనే మాట అక్కడ యాడ్ అవుతుంది. పాపము వాకిట్లో పొంచుంది. ఇప్పుడు నీ హృదయం అనే వాకిట్లో నీ సహోదరుని మీద కోపం ఏదో ఉన్నది. నిన్నే నీ సంఘంలో నువ్వు ఎవరెవరినైతే, షయాన్ నిద్రపోయావా? ఆర్ యూ స్లీపింగ్? షయాన్, ఆర్ యూ స్లీపింగ్? హలో, ఆర్ యూ స్లీపింగ్? డీప్ స్లీపింగ్? డోంట్ నో, గెట్ అప్ ఐ సే. జస్ట్ సంబడి ఈస్ థింకింగ్ దట్ ఇన్ యువర్ డీప్ స్లీప్, గో, గుడ్ బై. వీడి గురించి జెర్మియా గారు ఒక మాట చెప్పాడు, మాకు షయాన్ దొరికాడండి. అమ్మ చాలామంది అపార్థం చేసుకుంటారు, దొరికాడు, మాకు దొరికాడమ్మా నిజంగానే. నేను ఈ మందిరాన్ని మేము కట్టేటప్పుడు, మనం పాత మందిరం ఉండేటప్పుడు, ఇక్కడ మీటింగ్స్కి వచ్చేటప్పుడు నాకు 2 ఆడపిల్లలు. ఆమేన్. 2 ఆడపిల్లలు, నిజం చెప్తాను, 2 ఆడపిల్లలు. నేను ప్రతిసారి, అంటే మాకు 6 సంవత్సరాల పిల్లలు లేరు, ప్రతి ఒక్కరు కోరుకుందంటే మగ పిల్లడు కావాలి. ఎందుకో నాకు తెలియదు, ఏనా అన్న, ఎందుకో తెలియదు, మగ పిల్లడు కావాలి. అయ్యా ఇచ్చేస్తావయ్యా, మగ పిల్లడు ఇచ్చేది, క్షమించండి నన్ను, అపార్థం చేసుకోకండి ఆయన. మగ పిల్లడిని ఇచ్చాను ప్రార్థన చేస్తాను. దేవుడు నన్ను ప్రేమించి అత్యధికంగా నా ప్రార్థన ఆలకించి స్వీటీని ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చి చూసావా, స్వీటీని ఇచ్చాడు. నేను సందిగ్ధంలో పడ్డాను, అదేంటి ప్రభువా, నేను నాకు కుమారుని అడిగితే నువ్వు స్వీటీని ఇచ్చావు ఏంటి? సరే, నీ చిత్తమే సిద్ధించును గాక. 2వసారి కన్సీవ్ అయింది. అయితే 8 ఏళ్ళ తర్వాత కన్సీవ్ అయింది. అయితే నేను అనుకుంటున్నాను, యేసయ్యా ఈసారి నువ్వు మోపులను ఇచ్చేస్తావయ్యా,